sample test for 2 standard deviations. Large sample test for 2 standard deviationsలో మనం ఏం తీసుకుంటామంటే 2 పాపులేషన్స్ని తీసుకుంటాం. పాపులేషన్ 1 నుంచి ఒక శాంపుల్, పాపులేషన్ 2 నుంచి ఒక శాంపుల్ కలెక్ట్ చేస్తాం. పాపులేషన్ 1 యొక్క మీన్ μ1, పాపులేషన్ 1 యొక్క వేరియన్స్ σ1², పాపులేషన్ 2 యొక్క మీన్ μ2, వేరియన్స్ σ2². పాపులేషన్ 1 నుంచి ఒక శాంపుల్ x1, x2 అప్ టు సో ఆన్ xn1. ఈ శాంపుల్ సైజ్ n1, ఈ శాంపుల్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ s1. పాపులేషన్ 2 నుంచి కూడా ఒక శాంపుల్ కలెక్ట్ చేస్తాం y1, y2 అప్ టు సో ఆన్ yn2. ఈ శాంపుల్ యొక్క సైజ్ n2, శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసరికి స్మాల్ s2. అసలు మనం టెస్ట్ ఫర్ 2 స్టాండర్డ్ డీవియేషన్స్ ఎందుకు వాడతాం? టు టెస్ట్ వెదర్ 2 పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్స్ ఆర్ ఈక్వల్. ఈ శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్స్ని బేస్ చేసుకొని పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్స్ ఈక్వలా కాదా అని డిసైడ్ చేయడానికి మనం ఈ టెస్ట్ని వాడతాం. దీన్నే మనం డిస్క్రైబ్ చేసుకున్నాం ఒకసారి. ఈ శాంపుల్ని డిస్క్రైబ్ చేసుకున్నారు ఇక్కడ. లెట్ x1, x2 అప్ టు సో ఆన్ xn1 be a random sample of size n1 drawn from a normal population with mean μ1 and variance σ1². x1, x2 అప్ టు సో ఆన్ xn1 ఫస్ట్ శాంపుల్, దాని సైజ్ n1. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఒక నార్మల్ పాపులేషన్ నుంచి. ఆ పాపులేషన్ మీన్ μ1, వేరియన్స్ σ1². సిమిలర్లీ y1, y2 అప్ టు సో ఆన్ yn2. ఇది ఇంకో శాంపుల్, దీని సైజ్ వచ్చేసరికి n2. ఇది కూడా ఒక నార్మల్ పాపులేషన్ నుంచే తీసుకున్నారు. ఆ పాపులేషన్ మీన్ μ2, వేరియన్స్ σ2². నల్ హైపోథెసిస్లో మనం ఏం తీసుకోవాలి? h0 such that σ1 ఈజ్ ఈక్వల్ టు σ2. వర్డ్స్లో రాసుకుంటే 2 పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ స్టెప్ ఆల్టర్నేట్ హైపోథెసిస్ అంటే అదర్ దెన్ నల్ హైపోథెసిస్. దీంట్లో ఏం తీసుకోవాలి? h1 such that σ1 నాట్ ఈక్వల్ టు σ2. నాట్ ఈక్వల్ టు ఉంది, సో ఇది 2 టైల్ టెస్ట్ అవుతుంది. దాన్నే వర్డ్స్లో రాసుకుంటే 2 పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్స్ ఆర్ నాట్ ఈక్వల్. నల్ హైపోథెసిస్ అయిపోయింది, ఆల్టర్నేట్ హైపోథెసిస్ అయిపోయింది. నెక్స్ట్ టైప్ ఏంటిది? లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. బై డిఫాల్ట్గా అయితే 5%, లేదా ఇంకా వేరేది ఏమైనా క్వశ్చన్లో మెన్షన్ చేస్తే అది తీసుకోవాలి. దాని తర్వాత టెస్ట్ స్టాటిస్టిక్. మనం టెస్ట్ ఫర్ సింగిల్ స్టాండర్డ్ డీవియేషన్ అని చెప్పుకున్నట్లే ఫర్ లార్జ్ వాల్యూస్ ఆఫ్ n, sample standard deviation follows normal distribution with mean sigma and variance σ² by 2n. S follows normal distribution with mean sigma, variance σ² by 2n. ఇది గుర్తుంచుకోవాల్సిందే. ఫస్ట్ రాసింది మీన్, సెకండ్ రాసింది వేరియన్స్. మనం యాక్చువల్గా పర్ఫామ్ చేసేటివి ఇవన్నీ కూడా లార్జ్ శాంపుల్ టెస్ట్లే. సో ఫర్ లార్జ్ వాల్యూస్ ఆఫ్ n, శాంపుల్ సైజ్ పెద్దగా ఉన్నట్లయితే శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ ఫాలోస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ విత్ మీన్ సిగ్మా, వేరియన్స్ σ² by 2n. ఫస్ట్ రాసింది మీన్, సెకండ్ రాసింది వేరియన్స్. సో S1 అంటే ఏం రాసుకోవచ్చు? S1 ఫాలోస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ విత్ మీన్ σ1, σ1² by 2n1. నెక్స్ట్ S2 ఏం రాసుకోవచ్చు? S2 ఫాలోస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ విత్ మీన్ σ2, వేరియన్స్ σ2² by 2n2. నెక్స్ట్ z స్టాటిస్టిక్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేయడానికి t మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ t బై స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ t. ఈ టెస్ట్ ఫర్ 2 స్టాండర్డ్ డీవియేషన్లో t ఏమని తీసుకుంటాం మనం? t ఈజ్ ఈక్వల్ టు s1 మైనస్ s2. దీంట్లో మనకు t వచ్చేసింది. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ t కావాలి, స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ t కావాలి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ t అంటే s1 మైనస్ s2 కాబట్టి s1 మైనస్ s2 విచ్ ఈజ్ ఈక్వల్ టు అప్లయింగ్ దిస్ ఎక్స్పెక్టేషన్ ఇండివిజువల్లీ. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ s1 మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ s2. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ s1 అంటే మీన్ ఆఫ్ s1. s1 మీన్ ఏంటిది? σ1. s1 వేరియన్స్ ఏంటిది? σ1² by 2n. s2 మీన్ ఏంటిది? σ2. s2 యొక్క వేరియన్స్ ఏంటిది? σ2² by 2n2. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ s1 అంటే σ1 మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ s2 అంటే σ2. నెక్స్ట్ వేరియన్స్ ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ t అంటే ఏంటిది? s1 మైనస్ s2. సో వేరియన్స్ ఆఫ్ s1 మైనస్ s2. వేరియన్స్ని ఇండివిజువల్గా తీసుకుంటే వేరియన్స్ ఆఫ్ s1 ప్లస్ వేరియన్స్ ఆఫ్ s2. ఇక్కడ మైనస్ ఉంది కానీ ఇక్కడ ప్లస్ అయిపోయింది, ఎందుకంటే వేరియన్స్ని ఎప్పుడైనా ఇండివిజువల్గా తీసుకుంటే మైనస్ ఉన్న ప్లస్ వస్తుంది రిజల్ట్లో. వేరియన్స్ ఆఫ్ s1 ఏంటిది? σ1² by 2n1. వేరియన్స్ ఆఫ్ s2 ఏంటిది? σ2² by 2n2. సో వేరియన్స్ ఆఫ్ t మనకి ఏమొచ్చింది? σ1² by 2n1 ప్లస్ σ2² by 2n2. నెక్స్ట్ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ t అంటే నథింగ్ బట్ వేరియన్స్కి మనం స్క్వేర్ రూట్ అప్లై చేయాల్సిందే. అండర్ రూట్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ t విచ్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ σ1² by 2n1 ప్లస్ σ2² by 2n2.
మనకు టీ తెలుసు, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ వచ్చింది, స్టాండర్డ్ ఆఫ్ టీ వచ్చింది. ఈ మూడింటిని జెడ్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. జెడ్ ఈజ్ ఈక్వల్ టు టీ ప్లేస్లో S1 మైనస్ S2 మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ప్లేస్లో సిగ్మా 1 మైనస్ సిగ్మా 2 బై స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ ప్లేస్లో అండర్ రూట్ ఆఫ్ సిగ్మా 1 స్క్వేర్ బై 2n1 ప్లస్ సిగ్మా 2 స్క్వేర్ బై 2n2. ఇది మన జెడ్ స్టాటిస్టిక్. దీన్ని అండర్ H0 క్యాలిక్యులేట్ చేయాలి. యాక్చువల్గా మనం H0 ఏం తీసుకున్నాం? సిగ్మా 1 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా 2. సో అండర్ H0 సిగ్మా 1 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా 2. నేను దాన్ని కూడా ఈక్వల్ టు సిగ్మా అని తీసుకుంటున్నాను. సిగ్మా 1 ఈక్వల్ టు సిగ్మా 2. సిగ్మా 1ని సిగ్మా 2 రెండింటిని సిగ్మాతో రిప్లేస్ చేయవచ్చు. ఎందుకంటే సిగ్మా 1 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా 2 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా. రిప్లేస్ చేస్తే మనకి ఏమైంది? సిగ్మా 1 సిగ్మా 2 క్యాన్సిల్ అయిపోయింది. రిజల్ట్ ఏమొస్తుంది? జెడ్ ఈజ్ ఈక్వల్ టు S1 మైనస్ S2 బై అండర్ రూట్ ఆఫ్ సిగ్మా 1 స్క్వేర్ బై 2n1 ప్లస్ సిగ్మా 2 స్క్వేర్ బై 2n2 విచ్ ఈస్ ఈక్వల్ టు S1 మైనస్ S2 బై అండర్ రూట్ ఆఫ్ సిగ్మా 1 ప్లేస్లో కూడా నేను సిగ్మా పెట్టుకుంటున్నా, సిగ్మా 2 ప్లేస్లో కూడా సిగ్మా పెట్టుకుంటున్నా. అండర్ రూట్ ఆఫ్ సిగ్మా స్క్వేర్ బై 2n1 ప్లస్ సిగ్మా స్క్వేర్ బై 2n2. ఇది మన యాక్చువల్ జెడ్ వాల్యూ అండర్ H0. యాక్చువల్ ఈ సిగ్మా అనేది ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేయాలి. నేను ఇక నెక్స్ట్ స్టెప్లో సబ్స్టిట్యూట్ చేసిన. ఇది మన జెడ్ వాల్యూ. దీంట్లోంచి సిగ్మా స్క్వేర్ కామన్ తీసి ఇంకా సింప్లిఫై చేయొచ్చు, కానీ ఇంతవరకు ఎనఫ్. ఇంకో నోట్ ఉంది దీంట్లో. ఇఫ్ సిగ్మా ఇస్ నాట్ గివెన్, క్వశ్చన్లో సిగ్మా వాల్యూ అంటే సిగ్మా అంటే ఏంటిది? పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ ఈస్ నాట్ గివెన్, వీ కెన్ ఎస్టిమేట్ ఇట్ యాజ్ సిగ్మా హ్యాట్. ఎస్టిమేట్స్ని ఇండికేట్ చేయడానికి హ్యాట్ని యూజ్ చేస్తాం. సిగ్మా హ్యాట్ ఈజ్ ఈక్వల్ టు n1 S1 స్క్వేర్ ప్లస్ n2 S2 స్క్వేర్ బై n1 ప్లస్ n2. n1 n2 శాంపుల్ సైజెస్, S1 స్క్వేర్ S2 స్క్వేర్ అనేవి శాంపుల్ వేరియన్సెస్. నెక్స్ట్ ఇది కాన్ఫరెన్స్ కాదు, ఇన్ఫరెన్స్. ఇన్ఫరెన్స్ ఏం చెప్పచ్చు మనం? ఇఫ్ mod z గ్రేటర్ దెన్ z ఆల్ఫా, mod z వాల్యూ గ్రేటర్ దెన్ z ఆల్ఫా ఉంటే we may reject H0, అదర్వైజ్ we may accept H0. mod z వాల్యూ గ్రేటర్ దెన్ z ఆల్ఫా అయితే నల్ హైపోథెసిస్ని రిజెక్ట్ చేసేయాలి. mod z వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు z ఆల్ఫా అయితే ఆల్టర్నేట్ నల్ హైపోథెసిస్ని యాక్సెప్ట్ చేయాలి.